నమస్తే ఫ్రెండ్స్, మన ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మనం ఏపీ టెట్ 2026లో ఫిజికల్ సైన్స్‌లో మంచి మార్కులు సాధించడానికి ప్రీవియస్ పేపర్ సాధన చేయడం ఎంత అవసరమో కొన్ని ఉదాహరణలతో చూద్దాం. అసలు మనకి ప్రీవియస్ పేపర్ సాధన వల్ల కలిగే 3 ముఖ్యమైన లాభాలు. ఫస్ట్, బేసిక్ కాన్సెప్ట్ మరియు ఫార్ములాస్‌పై మనకి పట్టొస్తుంది. ప్రశ్నల్లోని ట్విస్టులను, బేసిక్ లాజిక్స్‌ను అర్థం చేసుకోవచ్చు. థర్డ్ వన్, ఆప్షన్స్‌ను ఎలిమినేట్ చేయటం మరియు సరికాని ప్రవచనాలను గుర్తించడం మనకి తెలుస్తుంది. ఏపీ టెట్ 2025 నందు మనకు 5 ప్రీవియస్ పేపర్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒక పేపర్ నందలి బిట్స్ సాధన ఈరోజు చూద్దాం. ముందుగా మొదటి ప్రశ్న, ఒక వస్తువు వేగం v = at + b అని ఇవ్వబడింది. ఇక్కడ v మరియు t లను SI ప్రమాణాల్లో వ్యక్తపరిస్తే a మరియు b లకు ప్రమాణాలు వరుసగా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏకరూక్త నియమం పనిచేస్తుంది. భౌతిక సమీకరణంలో ప్రతి పదం ఒకే రకమైన ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆ రకంగా చూసినట్టయితే ఏటి మరియు బీలు ప్రమాణాలు వేగం యొక్క ప్రమాణాలతో సమానంగా ఉండాలి. అంటే బి యొక్క ప్రమాణం మీటర్/సెకండ్ అవుతుంది. అదేవిధంగా ఏ యొక్క ప్రమాణాన్ని మనం లెక్క కట్టాలి. ఎందుకంటే a × t = వేగం యొక్క ప్రమాణం అవ్వాలి. అప్పుడు a = వేగము బై కాలము అనగా మీటర్/సెకండ్² అవుతుంది. సో సరి అయిన సమాధానం 4. తర్వాత ప్రశ్న, ఒక వ్యక్తి 120 మీటర్ల పొడవైన కొలంలో ఈదుతున్నాడు. అతను ఒక నిమిషంలో 240 మీటర్లు ఈదుకుంటూ ఒక చివరి నుండి మరొక చివరికి మరియు తిరిగి అదే సరళ రేఖా మార్గంలో ఈదుతూ వెనక్కి ప్రయాణించాడు. అతని సరాసరి వేగం ఎంత? ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే సరాసరి వేగము మ్యాథమెటిక్స్ లో వచ్చినట్టుగా ఇక్కడ చేయడానికి లేదు. ఇక్కడ వేగము అనగా మనకి అర్థం ఏంటంటే ఒక వ్యక్తి ప్రారంభ స్థానం నుండి వెళ్లి తిరిగి అదే స్థానానికి చేరుకున్నందున నికర స్థానభ్రంశము శూన్యము. ఇక్కడ సరాసరి వేగానికి సూత్రం ఏంటంటే నికర స్థానభ్రంశంపై పట్టిన కాలం. స్థానభ్రంశం అనగా తొలి బిందువు నుండి తుది బిందువుకు ఉండేటటువంటి దూరం. ఇక్కడ ఎక్కడి నుంచి అయితే ప్రారంభించాడో మళ్ళీ అక్కడికే వచ్చాడు కాబట్టి ఆ స్థానభ్రంశం 0 అవుతుంది. 0 పై పట్టిన కాలం అది 60 సెకండ్స్. సో 0 బై ఎనీథింగ్ కాబట్టి ఆన్సర్ 0. వేగం కాబట్టి దానికి ప్రమాణాలు మీటర్/సెకండ్. ఇదే ప్రాబ్లం ని సరాసరి వడి అని ఇస్తాడు. వడి అనగా స్పీడ్. అప్పుడు మామూలుగానే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వేగం అన్నాడు కాబట్టి ఆన్సర్ 0 వచ్చింది. ఇదే వడి అంటే మనం మ్యాథమెటిక్స్ లో క్యాలిక్యులేట్ చేసినట్టుగానే క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ వేస్తాం. ఇంకా మూడో ప్రశ్న చూసినట్టయితే మీకు క్లాసికల్ మెకానిక్స్ సిద్ధాంతం ప్రకారం వస్తువు యొక్క జడత్వమునకు కొలత యొక్క ప్రమాణాలు ఏమిటి? అంటే జడత్వానికి ప్రమాణం ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో చూసినట్టయితే మనకి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటది. కానీ అసలు జడత్వం అంటే ఏమిటి? బాహ్య బలం పనిచేయనంత వరకు వస్తువు తన నిశ్చల స్థితి లేదా గమన స్థితిని మార్చుకోలేనటువంటి పరిస్థితి అన్నమాట. ద్రవ్యరాశి అనేది జడత్వం యొక్క పరిమాణాత్మక కొలత. అంటే ఎక్కువ ద్రవ్యరాశి ఉంటే ఎక్కువ జడత్వం ఉంటుంది. సో ద్రవ్యరాశికి ఏవైతే ప్రమాణాలు ఉన్నాయో అవే ప్రమాణాలని జడత్వానికి కూడా ఉపయోగిస్తాం. ఆ ప్రకారం చూసినట్టయితే జడత్వానికి ప్రమాణం ఏమవుతుంది? కిలోగ్రామ్ అవుతుంది. ఇంకా మిగిలిన ఆప్షన్స్ లో మనం చూసినట్టయితే న్యూటన్ అనేది ఇచ్చాడు. న్యూటన్ ఎవరికి ప్రమాణం? బలానికి ప్రమాణం. న్యూటన్/మీటర్ అనేది కూడా ఘర్షణకి లేదా టార్క్ కి ప్రమాణం అవుతుంది. ఇక్కడ ఒక సమస్య ఇవ్వడం జరిగింది. 12 కిలోగ్రాముల ద్రవ్యరాశి గల ఒక వస్తువును కొంత ఎత్తు నుండి చేరిన తర్వాత అది 480 జౌళ్ల స్థితి శక్తిని పొందింది. అయినా ఆ వస్తువు చేరిన ఎత్తును కనుగొనండి. ఇక్కడ మనకి g = 10 మీటర్/సెకండ్² గా తీసుకోండి అని ఇచ్చారు. సాధారణంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ లో g ఇవ్వకపోయినా g వాల్యూ 10 మీటర్స్/సెకండ్² గా తీసుకోండి. ఒరిజినల్ వాల్యూ 9.8 మీటర్స్/సెకండ్ అని మనకు తెలుసు. సో ఏ విధంగా లెక్క కట్టాలన్నది చూద్దాం. మనకి ఇచ్చింది ద్రవ్యరాశి 12 kgs, స్థితి శక్తి 480 జౌల్స్ ఇచ్చారు. గురుత్వ త్వరణం g = 10 మీటర్/సెకండ్² గా తీసుకోమన్నారు. సో మనకి తెలుసున్నది స్థితి శక్తికి ఫార్ములా ఏంటంటే mgh. అంటే అవన్నీ మల్టిప్లై చేసినట్టయితే స్థితి శక్తి వస్తుంది. సో దీని నుంచి ఎత్తుని లెక్క కట్టాలి కాబట్టి h = పొటెన్షియల్ ఎనర్జీ బై m/g. దాన్ని సింప్లిఫై చేసినట్టయితే మీకు 4 మీటర్స్ అని వచ్చింది. ఎత్తు కాబట్టి ఇక్కడ అన్ని SI ప్రమాణాల్లో ఉన్నాయి కాబట్టి మీటర్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో సరైన సమాధానం ఇచ్చిన ఆప్షన్స్ లో ఒకటి అవుతుంది అనమాట. తర్వాత సమస్య చూసినట్టయితే సాధారణంగా మానవుడు వినగలిగే ధ్వని యొక్క కనిష్ట పౌనఃపున్యము 20 హెర్ట్జ్ అయినా దానికి అనుగుణమైన తరంగ దైర్ఘ్యం విలువ ఎంత? ఈ ప్రాబ్లం లో గాలిలో ధ్వని వేగము 0°C వద్ద 330 మీటర్లు/సెకండ్ గా తీసుకోమని ఇవ్వడం జరిగింది. సో మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే పౌనఃపున్యం ఇచ్చాడు, తరంగ దైర్ఘ్యాన్ని లెక్క కట్టమంటున్నాడు. పౌనఃపున్యం ఇచ్చి తరంగ దైర్ఘ్యం లెక్క కట్టాలంటే మనకు తెలిసినటువంటి ఫార్ములా ఏంటంటే తరంగ వేగం v = పౌనఃపున్యం ఇంటూ తరంగ దైర్ఘ్యము. అంటే ఈ ఫార్ములా నుంచి మనకి చాలా సులభంగా అర్థమవుతుంది. తక్కువ పౌనఃపున్యం ఉంటే తరంగ దైర్ఘ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇచ్చినటువంటి తరంగ దైర్ఘ్యం ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇచ్చినటువంటి విషయాలు వేగం ఇవ్వటం జరిగింది, పౌనఃపున్యం ఇచ్చారు.
సో తరంగ దైర్ఘ్యం లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వేగము బై పౌనఃపున్యము. సో దాన్ని సింప్లిఫై చేసినట్టయితే 16.5 మీటర్స్ అనేది మనకి రావడం జరిగింది. పుటాకార దర్పణం ముందు దాని ధ్రువం P మరియు నాభిల మధ్య ఒక నిజ వస్తువుని ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబ లక్షణాలు ఏమిటి? ఈ పుటాకార దర్పణము, కుంభాకార దర్పణం లేదా పుటాకార కటకం, కుంభాకార కటకం దీని మీద ఖచ్చితంగా ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని మీద నేను తర్వాత మళ్ళీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యకి సాధన ఏ విధంగా అనేది చూద్దాం. మీరు ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే కింద ఒక ఇమేజ్ ఒకటి ఇవ్వడం జరిగింది చూడండి. వస్తువుని నాభికి మరియు ధ్రువం మధ్యలో ఉంచినట్టయితే ప్రతిబింబము ఎలా ఏర్పడింది అంటే వస్తువు కన్నా పెద్ద ప్రతిబింబం ఏర్పడింది మరియు అది ఆ దర్పణం ఏదైతే ఉందో దర్పణానికి వెనుకన ఏర్పడింది. సో వెనకాల ఏర్పడింది కాబట్టి అది మిథ్యా ప్రతిబింబం అవుతుంది. మరియు వస్తువు ఎలా ఉందో అదే విధంగా ఉంది కాబట్టి నిటారు ప్రతిబింబం ఏర్పడింది. వస్తువు పరిమాణం కన్నా ప్రతిబింబ పరిమాణం కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి ఇది మ్యాగ్నిఫై అయింది. సో ఆన్సర్ ఏమవుతుందంటే మిథ్యా ప్రతిబింబము, పెద్దదైన ప్రతిబింబము, నిటారు ప్రతిబింబం. దీని గురించి మళ్ళీ మీకు డెడికేటెడ్ వీడియో చేస్తాను. అప్పుడు వస్తువుని ఎక్కడ ఉంచినట్టయితే ఏ విధమైన ప్రతిబింబం ఏర్పడుతుంది అనేది మీకు చాలా స్పష్టమైన అవగాహన అయితే వస్తుంది. విద్యుత్ వలయంలో అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్ ను అనుసంధానించే సరైన విధానం వరుసగా ఏది? అంటే ఒక వలయంలో అమ్మీటర్ ని ఏ విధంగా కలపాలి, వోల్ట్ మీటర్ ని ఏ విధంగా కలపాలి అనేది అడుగుతున్నారు. మనకి అమ్మీటర్ ని ఎల్లప్పుడూ కూడా శ్రేణి సంధానంలోనే కలుపుతారు. దీనికి కారణం ఏంటంటే అమ్మీటర్ లో నిరోధం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే వోల్ట్ మీటర్ చూసినట్టయితే నిరోధం చాలా ఎక్కువగా ఉంటది. సో వోల్ట్ మీటర్ ని ఎప్పుడూ కూడా సమాంతరంగా కలపాలి, అమ్మీటర్ ని ఎప్పుడూ కూడా శ్రేణిలోనే కలపాలి. అసలు అమ్మీటర్ని ఎందుకు ఉపయోగిస్తారంటే వలయంలో ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. వోల్ట్ మీటర్ని ఎందుకు ఉపయోగిస్తారంటే రెండు బిందువుల మధ్య ఉన్నటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ ని వోల్టేజ్ పొటెన్షియల్ భేదాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. సో చాలా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా సోలెనాయిడ్ మీద ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన తిన్నని సోలనాయిడ్ లోపల ఉండే అయస్కాంత క్షేత్రం యొక్క తీవ్రత మరియు స్వభావం ఎలా ఉంటుంది అని అడిగారు. దీన్ని మనం అసలు సోలనాయిడ్ లో ఎలా ఉంటుంది అనేది ఇమేజ్ లో చూసినట్టయితే మీకు చాలా స్పష్టమైన అవగాహన వస్తుంది. సోలనాయిడ్ లోపల అయస్కాంత క్షేత్ర రేఖలు సరళ రేఖగా ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఇవి సోలనాయిడ్ లోపల అయస్కాంత క్షేత్రము అత్యంత బలమైనదిగా మరియు ఏకరీతిగా ఉంటుందని సూచిస్తాయి. సో సోలనాయిడ్ లోపల క్షేత్రం ఎలా ఉంటుంది? ఏకరీతిగా ఉండటం వలన లోపల అన్ని బిందువుల వద్ద తీవ్రత ఒకేలా ఉంటుంది. సో సరైన ఆన్సర్ ఆప్షన్ 4 అవుతుంది. పారిశ్రామికంగా ఉపయోగించే థర్మిట్ చర్యకు సంబంధించి క్రింది వాక్యాలలో సరికానిది ఏది? ఇక్కడ మనకి ఇది మీకు తెలియాలంటే అసలు ఏం జరుగుతుంది? ఐరన్ ఆక్సైడ్ ప్లస్ అల్యూమినియం కనెక్ట్ చేసినట్టయితే ఐరన్ అల్యూమినియం ఆక్సైడ్ వేరు చేయబడతాయి. ఈ ప్రక్రియలో అధిక ఉష్ణం అనేది వెలువడటం జరుగుతుంది. ఉష్ణం గనక వెలువడినట్టయితే దాన్ని ఉష్ణ మోచక చర్య అని అంటారు. సో ఇక్కడ సరికానిది ఏంటి అని అడిగారు. సరికానిది ఏంటి అన్నప్పుడు అందులో ఉష్ణ గ్రాహక చర్య అనేది తప్పుగా తీసుకోవడం జరుగుతుంది. అది ఉష్ణ మోచక చర్య. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. మనకి ఎగ్జామ్ లో సరికానిది అనే ప్రశ్నలు ఖచ్చితంగా 2 నుంచి 3 ఉంటాయి. కాబట్టి మనం ఎగ్జామినేషన్ టెన్షన్ లో కంగారులో సరైనది అని చదివేస్తాం. సో జాగ్రత్తగా చదవండి. 2 కార్బన్ పరమాణువులను కలిగి ఉండి వాటి మధ్య ఒక ద్విబంధం ఉన్న హైడ్రోకార్బన్ సమ్మేళనం యొక్క ఫార్ములా ఏది? ఇది తెలియాలి అంటే మనకి అసలు హైడ్రోకార్బన్లు కార్బన్ కార్బన్ మధ్య ఏకబంధం ఉన్నప్పుడు వాటిని ఆల్కేన్లు అంటారు. వీటి యొక్క ఫార్ములా ఏంటంటే CnH2n+2. సో ఇక్కడ మనకి N=1 తీసుకున్నట్టయితే అది CH4 అని వస్తుంది. N=2 అయితే C2H6 అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం మనం N=2 తీసుకున్నాం. ఆల్కీన్లు అంటే ద్విబంధము. ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకి సంబంధించినటువంటిది. దీనికి సూత్రం ఏంటంటే CnH2n. ఇక్కడ N 1 తీసుకోవడానికి ఆప్షనే ఉండదు. ఎందుకు? ద్విబంధం ఏర్పడాలంటే 2 కార్బన్లు ఖచ్చితంగా ఉండాలి. సో N=2 అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది C2H4 ఈ తీన్ అంటారు దాన్ని. అదే విధంగా ఆల్కైన్లు వీటి యొక్క సాధారణ ఫార్ములా CnH2n-2. ఇక్కడ కూడా మనకి N మినిమం వాల్యూ 2 తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు? కార్బన్ కార్బన్ మధ్య త్రిబంధం ఏర్పడాలి కాబట్టి. సో ఈ ప్రకారం చూసినట్టయితే ద్విబంధం అని అడిగాడు కాబట్టి C2H4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ మధ్య కాలంలో ఈ విధమైన ప్రశ్నలు చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. ఒక ప్రవచనం ఇస్తాడు లేదా 2 ప్రవచనాలు ఇచ్చి ఆ రెండాట్లు ఏది సరైంది ఏది సరికానిది అనేది ఇవ్వడం జరుగుతుంది. ఘన ద్రవ పదార్థాలతో పోలిస్తే వాయువులు అధిక సంపీడ్యతను చూపిస్తాయి. అది ఫస్ట్ ప్రవచనం. రెండవ ప్రవచనం చూసినట్టయితే వాయువులు ఇతర వాయువుల్లోకి అత్యంత వేగంగా వ్యాపించడం అంటే దాన్ని విసరణ అంటాం. ధర్మాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఈ 2 చూసినట్టయితే 2 కరెక్ట్ అయినవి. అలా సంపీడిత అనేది ఏంటో చూద్దాం. ఎందుకు వాయువులకి అధిక సంపీడిత ఉంటుందంటే వాయువుల అణువుల మధ్య ఖాళీ స్థలం చాలా ఎక్కువగా ఉంటుంది. పీడనాన్ని ఉపయోగించినప్పుడు ఈ దూరం తగ్గి సులభంగా సంపీడనం చెందుతాయి.
కాబట్టి ప్రవచనం 1 సరైంది. అంటే పి అనేది సరైంది. విసరణ అంటే రెండవ ప్రవచనం క్యూని ఒకసారి చూద్దాం. వాయు అణువులు అత్యధిక వేగంతో నిరంతరం చలిస్తూ ఉంటాయి. వేగవంతంగా కదలికల వలన అవి ఇతర వాయువులతో అత్యంత వేగంగా కలిసిపోతాయి. కావున ప్రవచనం 2 కూడా సరైందే. సో ఇటువంటి ప్రశ్నలు చాలా ఎక్కువగా ఇస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక మూలకంలో కె, ఎల్, ఎం కర్పరాల్లోని ఎలక్ట్రాన్ల అమరిక వరుసగా 2, 8 మరియు 6 గా ఉన్నది. అయినా ఆ మూలకం యొక్క సంయోజకత ఎంత? సంయోజకత అనేది దేని మీద ఆధారపడుతుందంటే వాలెన్సీ కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల సంఖ్య మీద ఆధారపడి ఉంటది. ఇక్కడ కె, ఎల్, ఎం అనేది బోర్ పరమాణు నమూనా ప్రకారం చెప్పడం జరిగింది. అంటే కే అంటే 1, ఎల్ అంటే 2, ఎం అంటే 3. అంటే మూడవ కక్షలో. ఇక్కడ మనం చూసినట్టయితే 2, 8, 6 అంటే ఈ మొత్తం ఎలక్ట్రాన్లు కలిపినట్టయితే మనకి వాల్యూ అది 16 వస్తది. 16 పరమాణు సంఖ్య కలిగినటువంటి మూలకం ఎవరంటే సల్ఫర్. సల్ఫర్ యొక్క వాలెన్సీ అని అడుగుతున్నాడు. ఇక్కడ మనకి వాలెన్సీ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉన్నట్టయితే ఆ మూలకం అనేది అత్యంత స్థిరత్వాన్ని కలిగి ఉంటది. సో ఆ రకంగా చూసినట్టయితే వాలెన్సీ కక్షలో మనకి 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. 6 ఎలక్ట్రాన్లకు ఇంకొక 2 ఎలక్ట్రాన్లు వచ్చినట్టయితే ఆ సల్ఫర్ మూలకం అనేది అత్యంత స్థిరత్వాన్ని కలిగి ఉంటది. లేదు 6 ఎలక్ట్రాన్లు కోల్పోవాలి. 6 ఎలక్ట్రాన్లు కోల్పోతే అప్పుడు కూడా వాలెన్సీ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. కానీ 6 ఎలక్ట్రాన్లు కోల్పోవడం కన్నా 2 ఎలక్ట్రాన్లు గ్రహించడం సులభం కాబట్టి ఇక్కడ సంయోజకత చాలా సులభంగా ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే 8 - 6 ని గనక తీసుకున్నట్టయితే ఆన్సర్ 2 వస్తుంది. ఐ థింక్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. వాలెన్సీ కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉండాలి. 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇంకెంత తక్కువైంది? 8 - 6 అంటే ఆన్సర్ 2. ఇక్కడ ఒక చూడండి. ఒక భావన ఇచ్చాడు. దానికి కారణం ఇచ్చాడు. ఇవి రెండూ నిజమా? లేకపోతే ఒకదానికి ఒకటి ఏ విధమైన సంబంధం కలిగి ఉన్నదన్నది మనకి క్వశ్చన్స్ అనేది అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం. సంయోజనీయ సమ్మేళనాలకు ద్రవీభవన బాష్పీభవన స్థానాలు తక్కువ. కారణం సంయోజనీయ సమ్మేళనాల్లోని అణువుల మధ్య అంతరనుక ఆకర్షణ బలాలు బలహీనంగా ఉంటాయి. ఇక్కడ ఆన్సర్ ఏంటనేది తెలుసుకునే ముందు అసలు కారణం ఏంటన్నది దీన్ని డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఒకసారి చూద్దాం. అణువుల మధ్య బలాలు సంయోజనీయ అణువుల లోపల ఉండే బంధాలు బలంగా ఉంటాయి. అంటే అణువుల్లో బలంగా ఉంటాయి. వేరు అణువుల మధ్య ఉండే ఆకర్షణ బలాలు చాలా బలహీనంగా ఉంటాయి. ఈ విషయం మనకు చాలా బాగా అర్థం అవ్వాలి. సో అణువుల మధ్య బలాలు బలహీనంగా ఉండటం వలన తక్కువ వేడితోనే అణువులను వేరు చేయవచ్చు. ఉదాహరణకి వాటర్ మాలిక్యూల్స్ కూడా దీని కోవకే చెందుతాయి. అందుకే వీటికి ద్రవీభవన బాష్పీభవన స్థానాలు తక్కువ. కావున కారణం 6, భావన ఏకి సరైన వివరణ. ఈ రకమైన ప్రశ్నలని మనం ఆన్సర్ చేయాలంటే కంటెంట్ మీద మనకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయగలుగుతాం. క్రింది వాక్యాల్లో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కి సంబంధించి సరికానిదో గుర్తించండి. అంటే కింద ఇచ్చిన దాంట్లో సరికానిది. దీన్ని విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. రవాణా వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది ఒక స్వచ్ఛమైన కాలుష్య రహిత ఇంధనము. దీని కెలోరిఫిక్ విలువ హైడ్రోజన్ కంటే ఎక్కువ. ఈ పైన 3 కూడా కరెక్టే. ఇంకా 4వది ఎందుకు తప్పు అనేది ఒకసారి చూసినట్టయితే ఇప్పుడు ప్రెజెంట్ అంతా కూడా మనకి రీసెర్చ్ అంతా కూడా హైడ్రోజన్ వెహికల్స్ మీద జరుగుతుంది. అసలు కెలోరిఫిక్ విలువ అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకుందాం. 1 కిలోగ్రాము ఇంధనం పూర్తిగా దహనమైనప్పుడు విడుదలయ్యే ఉష్ణ శక్తిని కెలోరిఫిక్ విలువ అంటారు. ఈ సిఎన్జి కెలోరిఫిక్ విలువ సుమారుగా 50,000 కిలో జౌల్ పర్ కేజీ ఉంటది. అదే హైడ్రోజన్ తీసుకున్నట్టయితే 1,50,000 కిలో జౌల్ పర్ కేజీగా ఉంటది. సో దీన్ని బట్టి మనకి నేరుగా హైడ్రోజన్ కెలోరిఫిక్ విలువ అన్ని ఇంధనాల కంటే ఎక్కువ. కాబట్టి సిఎన్జి విలువ హైడ్రోజన్ కన్నా ఎక్కువ అనడం పూర్తిగా తప్పు. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే మరి హైడ్రోజన్ నే ఫ్యూయల్ గా యూజ్ చేయొచ్చు కదా అని. అది ఇంకా రీసెర్చ్ వర్క్ లో ఉంది. అది వచ్చినట్టయితే మనకి చాలా ఎక్కువ ఎనర్జీని అది విడుదల చేస్తుంది. ఇంకా చివరి ప్రశ్న. స్వేదన జలంలో తటస్థ లిట్మస్ సూచిక యొక్క సహజ రంగు ఏది? ఇక్కడ స్వేదన జలంలో తటస్థ లిట్మస్ సూచిక యొక్క సహజ రంగు ఏది అని అడుగుతున్నాడు. డైరెక్ట్ ఆన్సర్ లోనే సహజ రంగు అంటే అది ఊదా రంగే. ఇక్కడ అసలు మనకి లిట్మస్ రంగుల మార్పుల సిద్ధాంతం గురించి ఒకసారి చూద్దాం. స్వేదన జలం తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటది. అంటే pH విలువ సరిగ్గా 7 ఉంటది. లిట్మస్ అనేది లైకెన్ మొక్క నుండి తీయబడిన సహజ రంగు. తటస్థ స్థితిలో దాని రంగు ఊదా రంగు. ఇది ఆమ్ల సమక్షంలో ఎరుపు రంగుగాను, క్షార సమక్షంలో నీలి రంగులోను ఉంటుంది. ఈ ప్రశ్న కూడా మనకి అడగడానికి ఛాన్స్ అవుతుంది. ఆమ్ల సమక్షంలో ఎరుపు రంగులోను, క్షార సమక్షంలో నీలి రంగులోను ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, కేవలం థియరీ చదవడం వల్ల మాత్రమే కాకుండా ఇలా ప్రీవియస్ పేపర్స్ నందలి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ను పూర్తి విశ్లేషణ, సంబంధిత సూత్రాలతో సాధన చేయటం వలన పరీక్షల్లో తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించగలం. అందుకే మన ఛానల్లో ప్రతి ప్రశ్నకు ఇలాంటి వివరణాత్మకమైన క్లాసులు
అందిస్తున్నాం. మీకు ఏదైనా ప్రశ్న ఉండి సాధన ఏ విధంగా చేయాలో తెలియకపోయినట్టయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో వివరిస్తాను. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ లెర్నింగ్. గుడ్ లక్.